Hello all, welcome back to my channel Afrinaaz. Welcome to another vlog. So good morning అండి. ఇది మార్నింగ్ టైం అన్నమాట. సో హార్లిక్స్ తాగుతున్నాను. అండ్ మా కిచెన్లో నుంచి వ్యూ చూడండి. ముందు కూడా వీడియోస్లో చాలాసార్లు చూపించాను కదా, నాకు ఈ ప్లాంట్ అదే చెట్టు వెనక మా కిచెన్ నుంచి వ్యూ అన్నమాట. ఇది పింక్ ట్రంపెట్ అంటారు కదా, ముందు కూడా అంటే మినీ వ్లాగ్స్లో చెప్పాను, వీడియోస్లో పెడుతూ ఉన్నాను. అండ్ మార్నింగ్ టైంలో రజాకి మేము మెడిసిన్స్ వేసేసాక, మల్టీవిటమిన్ అండ్ కాల్షియం మెడిసిన్ వేసాక ఇలా కాసేపు ఆడుతూ ఉంటాడనమాట హాల్లో. అండ్ మా మొక్కలు చూడండి, పీస్ లిల్లీ ప్లాంట్స్. ఇవి నేను వీడియోస్ పెట్టాను, చాలా షార్ట్స్ పెట్టాను, అప్పుడు చాలా బాగుండేవి కదా వైట్ కలర్లో ఆ ఫ్లవర్స్. కానీ ఎందుకో అంటే సమ్మర్ వల్ల ఏంటో ఇలా గ్రీన్గా అయిపోతాయి. అలా ఉండే కొద్దీ గ్రీన్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. మీరు చూసి ఉండకపోతే ఒకసారి మళ్ళీ నా పాత పీస్ లిల్లీ షార్ట్స్ చూడండి. అండ్ టిఫిన్కి అయితే నేను సేమియా ఉప్మా చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ రెసిపీ కూడా నేను మన ఛానల్లో పెట్టాను, చూడకపోతే చూసేయండి. అండ్ మా నాజుకైతే క్యాష్యూస్ జీడిపప్పు వేస్తే ఇష్టం అన్నమాట. సో నేను జీడిపప్పులు కూడా వేస్తాను. అండ్ మీకు తెలిసే ఉంటుంది కదా, 1 కప్ ఆఫ్ సేమియాకి నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో చాలా బాగుంటుందండి. నాకు ఈ టిఫిన్ చాలా ఇష్టం, సేమియా ఉప్మా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కంప్లీట్ రెసిపీ కోసం అయితే ఛానల్లో ఉన్న సేమియా ఉప్మా రెసిపీ వీడియో ఉంటుంది, ఒకసారి చూసేయండి. చూసి లైక్ చేయండి. ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో సేమియా అయితే రెడీ అవుతూ ఉందన్నమాట. ఇంకా హాల్లో మా నాజు రజా వాళ్ళ డాడీతో స్పెండ్ చేస్తున్నారు. సో వాళ్ళ డాడీ ఏంటంటే పాపం వర్క్ ఫ్రమ్ హోమే కానీ బిజీగా ఉంటారు. కాల్స్ కాబట్టి తనకి 9 hours కంటిన్యూగా వర్క్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంట్లో అలా అవైలబుల్గా ఉండడం ఏమి ఉండదు. సో మిగిలిన టైంలో ఇలా పిల్లలతో బాగానే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సేమియా ఉప్మా రెడీ అనమాట. ఇది మా టిఫిన్ ఈరోజు. అండ్ నేనైతే ఒక ఎగ్ బాయిలింగ్కి పెట్టేసుకుంటాను రోజు మార్నింగే, స్ట్రెంగ్త్ ఉండాలి కదా. అండ్ ఇక్కడ రజా అయితే పడుకోబెడుతుంది అనమాట, ఇంకా నా ఒళ్ళోనే ఉన్నాడు. సో రజా స్నానం చేయగానే మార్నింగ్ పడుకుంటాడు. పడుకున్నాక ఇంకా లంచ్ ప్రిపరేషన్, పప్పు రైస్ అవుతుంది. అండ్ బెండకాయ అనమాట, బెండకాయ చేస్తున్నాను, ఇంకా అవుతూ ఉంది. సో ఇది మా లంచ్కి అనమాట. అండ్ రజా లెగిసాక మేము కాసేపు ఉయ్యాల్లో కూడా వేస్తాము, ఉయ్యాల్లో కూడా బాగానే పడుకుంటాడు. ఇంకా లంచ్ టైంలో మా హస్బెండ్కి మధ్యాహ్నం నుంచి కాబట్టి తను నాజుకి ఫుడ్ పెడతారనమాట. మధ్యాహ్నం టైంలో మా ఆయన తినిపిస్తారు, నేను నైట్ టైం డిన్నర్ టైంలో నాజుకి ఫుడ్ పెడుతూ ఉంటాను. సో ఆయన ఎప్పుడు అవైలబుల్ ఉన్నా హెల్ప్ చేస్తూనే ఉంటారండి. సో ఇక్కడ రజాని మా హస్సు నాజు ఆడిస్తున్నారు, బాగా ఆడిస్తూ ఉంటారు. సో రజా కూడా వాళ్ళతో బాగానే స్పెండ్ చేస్తాడనమాట, హస్సుని కూడా గుర్తుపడతాడు బాగానే. అండ్ ఇంకా హాలిడేస్ కదా, మా హస్సు అండ్ నాజు చూడండి మీనియన్ పెయింట్ చేశారనమాట. అది ఏంటంటే నేను అమెజాన్లో ఒక పెయింటింగ్ కిట్ ఆర్డర్ పెట్టాను. దీని డీటెయిల్స్ కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియో పెడతాను త్వరలో. సో వాళ్ళు ఒక స్టోన్స్ ఇచ్చారు, కొన్ని స్టోన్స్ అండ్ కలర్స్ ఇచ్చారు. దాంతోపాటు ఇదిగోండి ఇలా ఈ షీట్ మీద ఉన్న బొమ్మలు తయారు చేయాలన్నమాట పిల్లలు. వాళ్ళ అంటే యాక్టివిటీ లాగా బాగుంది. హాలిడేస్లో ఎండలకి ఇలా బయటకు వెళ్ళకుండా, ఎండకి సఫర్ అవ్వకుండా ఇంట్లోనే వీళ్ళు ఇలా డిఫరెంట్గా ఉంటుంది కదా, క్రియేటివిటీ లాగా ఇలాంటి పెయింటింగ్స్ ఆ రాళ్ళు మీద చేయాలన్నమాట. అండ్ ఇది ఈవినింగ్ టైం. సో సడన్గా క్లైమేట్ అంతా మారిపోయింది, చాలా ఎండగా ఉండేది కదా, సడన్గా మొత్తం క్లౌడీ అయిపోయి చాలా గాలి వస్తుంది, చల్లగా ఉంది. సో మేడ మీదకి వచ్చామన్నమాట. రజా బాబుని కూడా తీసుకొచ్చాము. తనైతే మేడ మీదకి తెస్తే చాలా ఎంజాయ్ చేస్తాడు, చాలా ఇష్టం తనకి. అంటే ఎక్కువసేపు ఉంచాము, ఒక 5-10 minutes అలా ఉంచుతామంటే మేడ మీదకి తీసుకొచ్చి మళ్ళీ కిందకి తెచ్చేస్తాము. మా నాజు అయితే డ్యాన్స్ చేసేస్తుంది చూడండి. అంటే క్లైమేట్ చాలా బాగుందన్నమాట, కూల్గా.
సో పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా, అలా గాలి రావడం అంతా ఎంజాయ్ చేస్తారు. కాసేపు అలా ఒక 5 to 10 minutes ఉంటాము. ఉండి మళ్ళీ రజాని కిందకి తెచ్చేస్తామన్నమాట. అప్పటికి కొంచెం చినుకులు స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ చూడండి, మేము టమాటో సీడ్స్ వేసాం కదా ప్రీవియస్ వ్లాగ్లో, చిన్న మొక్కలు స్టార్ట్ అయ్యాయి. అండ్ మీకు తెలిసే ఉంటుంది, ఇది మా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. సో పెద్దవి అవుతూ ఉన్నాయి. వీటికి ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయా అని చూస్తూ ఉంటాను నేనైతే. కానీ ఇంకా 2 years అలా పడుతుందంట మా హస్బెండ్ అంటూ ఉంటారు. సో చూద్దాం, ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని జాగ్రత్తగా ఇది చేస్తున్నారనమాట. ఫ్యూచర్లో ఫ్రూట్స్ తింటామేమో ఇన్షాల్లా. అండ్ ఇక్కడ మసీద్ బ్యాక్ సైడ్ మా ఇంటికి దగ్గరే ఉంటుంది. అండ్ ఈ చెట్టునైతే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటున్నాను, నాకు చాలా నచ్చుతుందండి ఈ ప్లాంట్. అలా ఫ్లవర్స్ రాలుతూ ఉంటాయి. వైజాగ్ అంతా ఈ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, పింక్ ట్రంపెట్ అంటారంట. సో ఇలా వ్యూ బాగుంది అని చెప్పి చూపిస్తున్నాను. చూడండి, ఒక పక్క క్లౌడ్స్, ఒక పక్క సన్సెట్ అవుతూ ఉందన్నమాట మా టెర్రస్ మీద నుంచి. వ్యూ చాలా బాగుంది కదా. అండ్ రజా, హస్సు అండ్ నాజు అయితే వాళ్ళ పెయింటింగ్స్ చూపిస్తున్నారు. స్ట్రాబెర్రీ అండ్ మీనియన్ తయారు చేశారనమాట. ఇంకా అలిసిపోయి ఏదైనా స్నాక్స్ కావాలి అంటే వాటర్ మెలన్ ఇచ్చాము. సో వాటర్ మెలన్ తింటూ ఉన్నారు. ఇంకా హస్సు అయితే పాపం నా వీడియోస్ తెగ చూస్తూ ఉంటాడు. సో నా ఫేవరెట్ సబ్స్క్రైబర్ హస్సు. థ్యాంక్ యూ హస్సు. అండ్ నాకైతే పునుగులు తినాలనిపించింది అనమాట. సో పునుగులు తిన్నాను ఈవినింగ్ టైంలో. అండ్ మా రాజాబాబు స్మైలింగ్తో ఈ వ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.